హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎట్టకేలకు రైతులకు సంబంధించి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న రైతులందరూ ఎట్టకేలకు వారికి అయితే కనుక నిధులు విడుదల చేయడం జరిగింది. ఈరోజు వారణాసి పర్యటన సందర్భంగా ఈ యొక్క పర్యటనలో అయితే కనుక ప్రధాని మోదీ ఈ యొక్క పీఎం కిసాన్ నిధులైతే కనుక విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 2,000 రూపాయలు కూడా రైతుల అకౌంట్లో జమ అవుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం పేరుతో విడుదల చేస్తున్నటువంటి ఈ 5,000 రూపాయలు అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు కూడా విడుదల చేస్తామని చెప్పారు కదా. సో దానికి సంబంధించి డబ్బులు పడుతున్నాయో లేదో తెలుసుకుందాం. అలాగే కొంతమందిని అనర్హులుగా అయితే పెట్టారు ఈ పీఎం కిసాన్కి సంబంధించి కూడా. వారు ఎవరు ఏంటి, ఎవరికి డబ్బులు పడవని వివరాలు కూడా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఒకసారి అయితే వీడియోలో తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక మొత్తం 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో సుమారు 20,500 కోట్లు జమ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రైతుల ఫోన్లకు అయితే కనుక మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి. అయితే పీఎం కిసాన్ సాయం అనేది రైతులు ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రం అందుతున్నాయి. ప్రతి రైతు ఈకేవైసీ పూర్తి చేసి ధృవీకరణ పూర్తి అయితేనే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఇంకా చాలామంది కేవైసీ కంప్లీట్ చేయలేదని అయితే చెప్తున్నారు. అలాంటి వారు కేవైసీ పూర్తి చేసుకుంటే డబ్బులు పడతాయని కూడా అంటున్నారు. ఇక కొంతమందికి అమౌంట్ అయితే కనుక పడదు. ఈ పీఎం కిసాన్ సంబంధించి 2,000 కూడా పారిశ్రామిక, వ్యవసాయేతర ప్రభుత్వ భూములకు పీఎం కిసాన్ సహాయం అయితే ఇవ్వరు. అలాగే వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ కూడా ఎవరైనా రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవిస్తుంటే వారికి కూడా ఈ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదల చేయరు. ఇక అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు సహా జిల్లా పంచాయతీ చైర్మన్లకు కూడా ఈ యొక్క పథకం రాదు. కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు అంటే రిటైర్డ్ పర్సన్స్, అలాగే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవారు కానీ స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న వారు కూడా ఈ పథకానికి అనర్హులు. ఇక మల్టీటాస్కింగ్ స్టాఫ్, అలాగే క్లాస్ 4 గ్రూప్ డి మినహా 10,000 అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకునేవారు కూడా ఈ పథకానికి అనర్హులు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్లు కూడా వీరెవరికి కూడా పీఎం కిసాన్ అయితే రాదు. ఇక పీఎం కిసాన్కి సంబంధించి 2,000 అయితే జమ అవుతున్నాయి. చాలామందికి అయితే కనుక అమౌంట్ పడుతుంది. అయితే అన్నదాత సుఖీభవ సంబంధించి మరి డబ్బులు పడుతున్నాయా లేదా అని అయితే చాలామంది అడుగుతున్నారు. సో ఇంకా పీఎం కిసాన్ సంబంధించిన 2,000 నగదు అయితే విడుదల చేయడం జరిగింది తప్ప అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఇంకా క్రెడిట్ అవ్వటం లేదు. ఒకసారి గమనించండి. అన్నదాత సుఖీభవ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసే 5,000 రూపాయలు ఇంకా క్రెడిట్ అయితే అవ్వడం లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కేవలం పీఎం కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు మాత్రమే అకౌంట్లో జమ అవుతున్నాయి. ఒకవేళ మీరు కనుక చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక పీఎం కిసాన్కి సంబంధించి ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు అలాగే క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి అమౌంట్ పడిందా, ఏ అకౌంట్కి పడింది, అన్ని డీటెయిల్స్ కూడా అక్కడైతే రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇక అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు క్రెడిట్ అవుతున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది.